ఇక దక్షిణ భారతదేశంలో మంజూరైన రెండో కామధేను ప్రాజెక్టు అయినప్పటికీ గత ప్రభుత్వం దీని అభివృద్ధిపై పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని ఎమ్మెల్యే కాకల సురేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కొండాపురం మండలం చింతలదీవిలోని కామధేను ప్రాజెక్టును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు ఎమ్మెల్యే కాకల సురేష్. ఇక పాడి పరిశ్రమ అభివృద్ధికి కీలకంగా దోహదపడే ప్రాజెక్టు కామధేను ప్రాజెక్టు రైతులకు ఒక స్ఫూర్తిగా కొనసాగాలని అధికారులకు సూచించారు. అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం రాష్ట్ర శాసనసభలో ప్రతిపాదనలు సిద్ధం చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టుకు తగిన నీటి సరఫరా కోసం దగ్గరలో ఉన్న చెరువుల నుండి P4 ద్వారా నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఒక జాయింట్ డైరెక్టర్ ఉన్నారు, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్స్ ముగ్గురు ఉన్నారు. లైవ్ స్టాక్ అసిస్టెంట్స్ 4 అవసరమైతే 3 పోస్టులు వేకెంట్ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఆఫీస్ సూపరింటెండెంట్ ఒక స్టాఫ్ ఉన్నారు. సీనియర్ అసిస్టెంట్ ఒక వేకెంట్ ఉంది. వెటర్నరీ అసిస్టెంట్స్ అయితే 6 కావాలి. దీనికి 6 వేకెంట్ ఉంది. అంటే రీసోర్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ. దీంట్లో మనం సరైన స్టాఫ్ని ఇవ్వలేని పరిస్థితి. అలాగే దాంట్లో కూడా కాంపోజిట్ లైవ్ స్టాక్ ఫామ్లో కూడా అదే పరిస్థితి ఉంది. డిప్యూటీ డైరెక్టర్ ఒకరైతే, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్, అది 2 ఫీల్డ్ ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఒక వేకెంట్ ఉంది. ఫీల్డ్ సూపర్వైజర్ ఒక వేకెంట్ ఉంది. సో అలా కాకుండా మళ్ళీ ఒక 39 మనకు కాంట్రాక్టు లేబర్ ఉన్నారు NKBCలో. అలాగే 36 అనిమల్ అటెండర్స్ కాంట్రాక్ట్ లేబర్. వీళ్ళంతా కూడా అవుట్ సోర్సింగ్ స్టాఫ్. సో దీనికి ఉన్న స్టాఫ్ పొజిషన్ ఇది. అలాగే ఇంకొక